ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 1 తారీఖున దేవుడు ఏ వాగ్దానం ఇవ్వబోతున్నాడు అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నావు కాదు. దేవుడు కూడా నిన్ను ప్రేమించి ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఈ మాసంలో నీకు ఇచ్చి నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవును గాక. ప్రైజ్ ద లార్డ్. దావీదు అనబడిన భక్తుడు నాబాలుతో పలుకుతున్న మాట దేవుడి దినం వాగ్దానంగా ఈ మాసానికి ఆయన అనుగ్రహిస్తున్నాడు. మొదటిగా నీకును, రెండవదిగా నీ ఇంటికిని, మూడవదిగా నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. ఈ మాసంలో అన్ని విషయాల్లో నువ్వు క్షేమం చూడబోతున్నావు. వ్యక్తిగత జీవితంలో క్షేమం చూడబోతున్నావు, కుటుంబ జీవితంలో క్షేమం చూడబోతున్నావు, వ్యాపారంలో క్షేమం చూడబోతున్నావు, వ్యవసాయంలో క్షేమం చూడబోతున్నావు, పరిచర్యలో క్షేమం చూడబోతున్నావు. కారణం ఏంటి? దేవుడు అంటున్నాడు, నీకు నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి నీ క్షేమం. నిజమే. ఈ మాసంలో ఈ వాగ్దానాన్ని విశ్వాసంతో నువ్వు నమ్మగలిగితే, దేవుడు ఈ మాసంలో నా జీవితంలో అన్ని విషయాల్లో క్షేమము కలుగజేస్తాడు అని విశ్వాసంతో నువ్వు నమ్మగలిగితే నిశ్చయముగా ఈ క్షేమకరమైనటువంటి స్థితిని దేవుడు నీకును నీకు కలిగిన అంతటికి కలుగజేయునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి స్తోత్రం. నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమము కలుగునుగాక అన్న వాగ్దానం నిశ్చయముగా ప్రభు ఈ మాసంలో ఎవరైతే విశ్వసిస్తున్నారో వారి జీవితంలో జరిగించి అన్ని విషయాల్లో క్షేమము, అభివృద్ధి చూచే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.